ఇజ్రాయెల్ అది. అక్కడున్న మా అక్క పంపించింది అనమాట. పేపర్లు పంచి పెట్టుకుంటూ కృష్ణ హరే రామ హరే అని పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి. ఇప్పుడు ఆడ తిరిగే తప్ప అంటారా మీరు? నేను తప్పనన్ను. నేను ఎందుకు తప్ప అంటాను? నేను తప్పను. జాగ్రత్తగా మాట్లాడుతున్నారు మీరు. అసలు ఏ జాగ్రత్త ఏంటి? తప్పని అనాలి అయింది. ఇప్పుడు తప్పు ఎందుకు అలా అవుతుంది? నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళారు. వాళ్ళు ఎవరో హిందువులు కాదు, వాళ్ళు ఎవరో విదేశాల్లో పుట్టినోళ్ళు. వాళ్ళకి ఎలా తెలిసింది హిందూ మతం గురించి, కృష్ణుడి గురించి, హరే హరే కృష్ణ ఎలా తెలిసింది వాళ్ళకి? ఎవడో చెప్పబట్టే కదా మీలాంటోడో నాలాంటోడో నేర్చుకున్నారు, నమ్మారు. అంటే ఎవడో ప్రచారం చేయకపోతే ఇజ్రాయెల్కి ఈ హరే రామ హరే కృష్ణ అనేది వెళ్ళదు కదా. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవడి మతం వాడు ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం ఇప్పుడు ప్రవహించకపోతే నది ఎండిపోద్ది, ప్రకటించకపోతే మంచి మరుగైపోద్ది, ప్రచారం చేయకపోతే ఏ మతమైనా నాశనం అయిపోద్ది. ప్రచారం చేయాల్సిందే అంటారు. అంటే మంచిని చెప్పాలి. ఇప్పుడు ఇష్టమైనోడు వింటాడు, కష్టమైనోడు వినడు. నేనేమంటానంటే, అంటే ప్రచారం చేసే హక్కు ఉన్నది కానీ బలవంతం చేసే హక్కు లేదు. అది ఎప్పుడూ లేదు, ఎవరికే లేదు. ఇప్పుడు బలవంతం చేస్తే ఖండించండి, ప్రచారం చేయడానికి కూడా ఖండించడం తప్పంటాను. రైట్, ఓకే.